యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే చక్కటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? మీ పిల్లలు, కుటుంబము అందరూ కలిసి ప్రతిరోజు కూడా దేవుళ్ళు ఎదుగుచూ ఉన్నారని భావిస్తూ ఉన్నాను. ఒక మాట అడగనా? కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా? మానక చేసుకోండి. దానివల్ల కుటుంబం చక్కగా ఎదుగుతుంది. దేవునిలో మనం స్థిరమైన విశ్వాసం కలిగి మన పిల్లలు కూడా చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని రంగంలో వర్ధిల్లుతూ అనేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం కదా. 3 యోహాను పత్రిక 2వ వచనంలో మన ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుచూ ఉంటుందో అప్పుడు మనం అన్ని రంగంలో కూడా వర్ధిల్లుచూ ఉంటాం. మరి ఆత్మ వర్ధిల్లాలనంటే ఆత్మకి ఆహారము మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్యము మనకు పాలు కదూ. కాబట్టి ఆ పాలని మనం అపేక్షించేటువంటి వారంగా ఉండాలి. ప్రతిరోజు కూడా మానక మనం చదువుతూ ఉండాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారు కదూ. ఆత్మను నిజంగా వర్ధిల్లాలనంటే మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనములో ఈ విధంగా ఉంటుంది. వీరు అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసం యందును ఎడతెగక ఉన్నారు. మన ఆత్మ నిజంగా వర్ధిల్లాలనంటే ఈ ప్రక్రియ మనం చేసేటువంటి వారంగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివేటువంటి వారంగా ఉండాలి. ప్రతిరోజు ఆయనతో మనం సంభాషించేటువంటి వారంగా ఉండాలి. ఆదివారం పూట సహవాసంలో మనం వెళ్ళి మన మందిరాలకి చక్కగా దేవుని ఆరాధిస్తూ సహవాసంలో ఉంటూ ఒక్కరి ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకుంటూ ఒకరి కొరకు ఒకరు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అంతేకాకుండా మానక ఖచ్చితంగా దేవుని యొక్క బలలో మనం పార్టిసిపేట్ అవుతూ ఉంటే ఆత్మ చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. అదొకటైతే రెండోది ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభులు వారు అన్నారు. ఏమని అన్నారు ఆయన? నీ చిత్తము చేయుటయే నాకు ఆహారమై ఉన్నదని సెలవిచ్చాడు కదూ. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనం సంపూర్తిగా చేయాలి. ఈ ఉదయకాలము నిజంగా నీవు లేచి ప్రభు చిత్తము ఏమిటో నువ్వు గ్రహించావా? నువ్వు అడిగావా ప్రభుని? ఆ ప్రకారంగా నువ్వు చేస్తే నీకు బలమైన ఆహారం తినేటువంటి వ్యక్తిగా ఉంటావు. కాబట్టే పౌలు గారు ఏమన్నారు అనంటే, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కారు అని అన్నారు. ఆత్మ నిజంగా వర్ధిల్లాలనంటే ఆ బలమైన ఆహారం తినాలి కదూ మరి. సో ప్రతిరోజు కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడే అది నీకు బలమైన ఆహారంగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నువ్వు చేస్తూ ఉన్నావా? వ్రాయబడిన దేవుని యొక్క చిత్తం బైబిల్లో ఉంటున్నది, వ్రాయబడని దేవుని చిత్తం ఉంటూ ఉన్నది. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ప్రతిరోజు కూడా ఉదాహరణ చెప్తూను దేవుని చిత్తం తెలుసుకోవడం అనేది వ్రాయబడని చిత్తం గురించి. ఏమనంటే ఉదాహరణకు ఈరోజు మీరు ఏమి కూర వండాలో బహుశా బైబిల్లో ఉండదు కదా. మరి అలాంటప్పుడు ప్రభుని అడిగారా, ప్రభువా ఈరోజు నేను ఏం చేయమంటావు? సో అది వ్రాయబడని చిత్తం కదా, అది తెలుసుకోవాలి. అలానే ఈరోజు ఏ ఊరికి వెళ్ళి పరిచర్య చేయాలి, ఎవరితో నేను ఎలాగ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏ పని చేయాలి, సంపూర్తిగా ఆయన చిత్తానికి మనం లోబడితే ఇప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా. యేసు ప్రభుల వారు కూడా ఆయన ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయి తండ్రిని అడిగేవారు, తండ్రి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు సిలోయం కోనేటి దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఎరుకో మార్గంలో ఈరోజు ప్రవేశించు, లేకపోతే ఈరోజు కపెర్నహూముకు వెళ్ళు. అలా చేసుకుంటూ ఆయన దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు, నీ చిత్తము చేయుటయే నాకు ఆహారం అని సెలవిచ్చాడు. ప్రియ సోదరి సోదరుడు, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉందనుకో అన్ని రంగంలో నువ్వు చక్కగా వర్ధిల్లుతూ ఉంటావు. అది జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఎప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ చేయలేకపోతే పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయవా, నాతో కూడా ఉండవా, నన్ను బలపరచవా అని అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేసి పెడతాడు. ఆయన ఉండేది దానికోసమే కదూ. కాబట్టి శక్తి చేత కాదు, దేవుని యొక్క ఆత్మ చేతనే మనం చాలా కార్యాలు చేయవచ్చు. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకుందాం.
రైట్. కాబట్టి ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని రంగంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆశ్చర్యకరుడివి, అద్భుతకరుడివి, ఆలోచనకర్తవు నాయన. మీ శ్రేష్టమైన నామమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నాయన యేసయ్యా, మీ చిత్తము చేయడానికి కృపను దయచేయండి అయ్యా. బలమైన ఆహారము తీసుకునేటువంటి వారుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. మా శ్రోతల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో ప్రభువా, వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అయ్యా, వారి కన్నీరుని మీరు చూడండి ప్రభువా. సహాయపడండి తండ్రి యేసయ్యా. Lord, see the tears of our dear brothers and sisters, Father. Have mercy over them, Lord Jesus, Lord. Let your wonderful hand touch them, ప్రభువా. మీ యొక్క దయగల హస్తాలతో వారిని తాకండి నాయన. మీ స్వస్థత, మీ విడుదల వారికి దయచేయండి ప్రభువా. వారి కన్నీరుని తీసివేసి నాయన ఆనంద బాష్పాలు ప్రభువా వారికి దయచేయవలసిన వేడుకుంటూ ఉన్నాం నాయనా యేసయ్యా. మరి ప్రభువా, మా శ్రోతుల్లో ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. మీ యొక్క జ్ఞానంలో, మీ కృపలో ఎదగాలని భావించేటువంటి వారిని మీ సహాయం కోరుకుంటూ ఉన్నాము దేవా. ఇంకా సమీపంగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ప్రతి అవసరాన్ని మీరు తీర్చవలసిందిగా వేడుకుంటూ ఇది నా ఆశీర్వాదాలతో వారు నింపవలసిందిగా మనవి చేసుకుంటూ తండ్రి, సమస్తమైన మహిమఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ శ్రోతలు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్. మరొకసారి నా మనవి ఏంటనంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేయవలసిన మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.